హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బన్నారా? ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చేయబోతున్నామండి. పిల్లలు అడిగిన వెంటనే నిమిషాలలో చేయొచ్చు, ఆలోచించకుండా. స్వీట్ కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు హ్యాపీ అంటే మనము హ్యాపీనే కదా. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలానే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు. మీకు బాదం జీడిపప్పులు ఎంతైనా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. వీటిని బాగా నెయ్యిలో వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అంతవరకు వేయించుకోవాలి. చూసారు కదా, బాదం జీడిపప్పులు వేగిపోయాయండి. వీటిని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇదే నెయ్యిలోనే నేను అరటి పండ్లను వేసుకుంటున్నానండి. ఇదైతే 2 కప్పుల అరటి పండ్లు. ఈ అరటి పండ్లు మొత్తం ఒక 6 పండ్లు ఉంటాయండి. వీటిని ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇది నెయ్యిలో వేయించడం వల్ల గుజ్జులాగా అవుతుంది. ఈ అరటి పండ్లని మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. మీకు కావాలంటే గరిటెతో ఇలా నలుపుతూ ఉన్నామంటే ఆటోమేటిక్గా గుజ్జులాగా అవుతుంది. చూసారు కదా, కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది. దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. గరిటెతో ఇలా ప్రెస్ చేస్తున్నామంటే ఆటోమేటిక్గా గుజ్జులాగా అవుతుంది. ఇది కనీసం ఒక 10 నిమిషాలైనా పడుతుందండి దగ్గర పడడానికి. చూసారా, మొత్తం గుజ్జులాగా అయింది. ఇప్పుడు మనం చక్కెర అన్నది యాడ్ చేసుకోవాలి. అరటిపండు స్వీట్ ఎక్కువగా ఉంటే చక్కెర అన్నది కొంచెం తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 1 కప్పు వేస్తున్నాను. చక్కెర వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇది కొంచెం చక్కెర వేసిన తర్వాత పలుచబడుతుంది. స్టవ్ ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని కలుపుతూనే ఉంటే ఇది దగ్గర పడుతుందండి. ఇది కనీసం ఒక 10 నిమిషాలైనా పడుతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అరటిపండుని మిక్సీ పడితే నైస్గా ఉంటుందండి. ఇలా కట్ చేసి వేసుకుంటే అక్కడక్కడ మనకి అరటిపండు అన్నది తగులుతుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదైతే దగ్గర పడింది కదా, మనం ముందుగా వేయించుకున్నాం కదా జీడిపప్పు, బాదం పప్పు, వాటిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూసారా, ఇది ఇంకాస్త గట్టిగా అయింది. ఇది చల్లగా అయిన తర్వాత ఇంకాస్త గట్టిగా అవుతుందండి. కాబట్టి అరటిపండుని నెయ్యిలో వేయించడం వల్ల మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. దీనికి ఎలాంటి ఫ్లేవర్స్ వేయనవసరం లేదు, ఎసెన్స్ వేయనవసరం లేదు. అరటిపండు ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి నేను కాస్త ఎల్లో ఫుడ్ కలర్ వేశాను. మీకు కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇది చూసారు కదా, ఇది బాగా దగ్గర పడింది. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ పనికొస్తుందండి. అరటిపండు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా జామ్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇదైతే ఇప్పుడు బాగా దగ్గర పడిందండి. ఇది కాసేపు పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ బనానా జామ్ని ఇలానే కూడా తినచ్చు, లేదంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని జామ్ లాగా కూడా తినచ్చండి. ఇప్పుడు నేను బన్ తీసుకున్నాను. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నేను నెయ్యే వేసుకున్నానండి. ఇలా బన్నుని సగంగా కట్ చేసుకొని బాగా 2 వైపులా టోస్ట్ చేసుకోవాలి. ఇలా బన్నుని 2 వైపులా బాగా టోస్ట్ చేసుకోవాలండి. తర్వాత మనం తిప్పించుకున్న తర్వాత మధ్యలో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బనానా జాము, దాన్ని పెట్టుకోవాలి. దీన్ని ఇలా క్లోజ్ చేసి 2 వైపులా బాగా టోస్ట్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ టోస్ట్ చేసుకోవాలి. సాయంత్రం పూట పిల్లలు ఏమైనా తినాలి అన్నప్పుడు ఇలా వేడిగా చేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. మీకు నెయ్యి అయితే నెయ్యి వేసుకోవచ్చు, లేదా బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చండి. ఎలాగైనా చేసుకోవచ్చు. ఇంతేనండి, దీన్ని 2 వైపులా బాగా టోస్ట్ చేసుకుంటే మన స్వీట్ బన్ టోస్ట్ అన్నది రెడీ అయిపోయినట్లే. దీన్ని ఇలానే కాకుండా కాస్త కట్ చేసి ఇచ్చామంటే పిల్లలు ఈజీగా తినడానికి ఇష్టపడతారండి. ఇది పిల్లలకే కాదండి, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూసారు కదా, జామ్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంతేనండి, మన స్వీట్ బనానా బన్ టోస్ట్ అన్నది రెడీ అయిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గుర్తుంది కదా, తేజ కిచెన్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.